హాయ్ అండి. ఈ బ్లౌజ్‌కి సంబంధించిన ఫుల్ వీడియో అయితే పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే లాంగ్ వీడియో అయితే చూడండి. చాలా బావుంటదండి. చాలా సింపుల్‌గా అయిపోతది. సో, ఫస్ట్ వచ్చేసి నేను ఒరిజినల్ క్లాత్‌లో ఉన్న పెద్ద బోర్డర్‌ని హ్యాండ్ దగ్గర తీసుకున్నాను. ఆ తర్వాత మిగతాదంతా కూడా బాడీ పార్ట్ కింద కట్ చేశాననమాట. ఇంకొక చిన్న బార్డర్ ఉంది కదా! అది బ్లౌజ్ సైజు పెద్దది కాబట్టి అది కూడా యూజ్ చేసేస్తానండి. అంత పెద్దగా ఏమి హైలైట్ అవ్వట్లేదు. అది సెపరేట్‌గా అన్నట్టు మనకి పింక్ కలర్‌లో కలిసిపోయిందనమాట. సో, బ్యాక్ పార్ట్ వైపుకైతే ఫోల్డింగ్ ఉన్న వైపు మాత్రం పెట్టాలి. ఎందుకంటే ఇదొచ్చేసి ఫ్రంట్ హుక్స్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇది క్రాస్ కటింగ్ అండి. ఇలా క్రాస్‌గా పెట్టేసుకోవాలి. తర్వాత కిందొచ్చేసి షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేస్తాను. షేప్ బెల్ట్ ఒక్కొక్కసారి ఇక్కడే తీసేసుకోవచ్చు. లేదు నాకు చాలా తక్కువ క్లాత్‌తో బ్లౌజ్ కట్ చేయాలనుకుంటే మాత్రం నెక్ దగ్గర కట్ చేసిన పీసు, అదేవిధంగా మిగతా చోట కొంచెం కొంచెం పీసులుంటాయి కదా! అవన్నీ జాయిన్ చేసి షేప్ బెల్ట్ కింద కట్ చేస్తాననమాట. అది కుట్టేటప్పుడు చేస్తాను. ఇప్పుడైతే నాకు ఏ ప్రాబ్లమ్ లేదులెండి. అంతా కూడా చాలా చక్కగా వచ్చేసింది. దీన్ని ఒరిజినల్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని గమ్ పెట్టి జాయిన్ చేసేసి స్టిచ్చింగ్ అయితే పెడతాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. కటింగ్ వీడియో ఉంది ఆల్రెడీ.